మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇకపోతే బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, సీజన్ ఎంత బాగా అయితే హిట్ అయిందో ఫట్ అయిందో తర్వాత సంగతి. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గొడవ మాత్రం తారాస్థాయికి చేరింది. అంటే లైక్ అమర్దీప్ కారద్దాలు పగలగొట్టడం, ఆయనపై దాడి జరగడం, అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేయించారని చెప్పి ఆయన ఈళ్ళ మీద వేయడం, నాకు సంబంధం లేదు బాబు అని చెప్పి ఆయన మొత్తుకోవడం, ఇలా రకరకాల చర్చలన్నీ మనం చూసాము. అండ్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, అతని కోసం పోలీసుల బృందాలుగా వేటాడుతున్నాయి, సిఆర్పిఎఫ్ బలగాలు దిగాయి, ఇక కాల్చివేతే అని చెప్పేసి పిచ్చి వార్తలన్నీ రాస్తున్నారు. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. అతను బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళాడు. కొంచెం సఫోకేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కలిపి తను అలా ఉన్నాడు, అంతమించి ఇంకేం లేదు. సడన్గా బయటికి రాగానే అందరు వెళ్ళి మీద పడిపోయారు. మరి ఏం చేస్తారు? తను మాత్రం పొద్దుంతా తినలేదంట. ఒక వీడియో పెట్టాడు, అందరికీ అవైలబిలిటీలో ఉంది, అది చూస్తే చూడొచ్చు మీరు కూడా. అండ్ ఇకపోతే అసెంబ్లీలో పల్లవి ప్రశాంత్పై చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి టీం ఫైర్ అయ్యారు. కొత్త సిపికి పల్లవి ప్రశాంత్ ఛాలెంజ్, నన్ను పట్టుకో చూద్దాం దమ్ముంటే, ఇట్లాంటి వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి ఏవి నమ్మకూడదు. చక్కగా ఇంటికి వెళ్ళాడు, కొన్ని రోజులు రెస్ట్ కావాలి ఆ అబ్బాయికి. ఆ రెస్ట్ తర్వాత అందరితో మాట్లాడతానని చెప్పుకుంటున్నాడంట. తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ జరిగింది ఏంటంటే, ఆ అబ్బాయి బయటికి రాగానే 60 మంది 70 మంది వెళ్ళి మీద పడి నాకు చెప్పు అని అప్పటికీ అందరితో ఫోటోలు దిగాడు, మాట్లాడాడు, అయిపోయింది. ఒక టైం తీసుకొని తను తినడానికి వెళ్తే అక్కడికి కూడా వచ్చి నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు అనేసరికి తను ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నేను ఇవ్వలేను బాబు, నా వల్ల కాదు అన్నారు. వీళ్ళ పగబెట్టుకొని కావాలని అతని మీద ఫేక్ న్యూస్ అంతా ప్రచారం చేస్తున్నాడు. అతను ఏం లేదు. అండ్ యాటిట్యూడ్ ఇది హౌస్లో ఉన్నది ఫేక్, బయటకు వచ్చాక చూడండి అన్నారు కదా. దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, బయట ఇంత జరుగుతుందని అబ్బాయికి నిజంగా తెలియదు. సడన్గా వచ్చి ఇంతమంది నా కోసం వచ్చారా, ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అందరు మీద పడిపోతుంటే ఆ సఫోకేషన్, పొద్దున్న నుంచి ఏం తినలేదు, డీహైడ్రేటెడ్ బాడీ, వాటర్ కూడా తాగల, ఒక టెన్షన్, నేను గెలుస్తానా లేదా. లాస్ట్ గెలిచాక అది దిగమింగుకోలేడు. మమ్మీ లేదు, డాడీ లేడు, ఫ్రెండ్స్ లేరు, ఎవరిని గెలవాలో తెలియదు, జనాల మీద పడిపోతున్నారు, అరుస్తున్నారు, కరుస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ సఫోకేషన్ నుంచి పుట్టిన ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడాడు. అవన్నీ అనవసరం. పల్లవి ప్రశాంత్ మళ్ళీ నేను మళ్ళీ వచ్చిన వీడియో ఎప్పుడైతే పెడతాడో అప్పుడు మాట్లాడే మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే బెటర్. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా రాసినా సరే మనిషి సిట్యువేషన్లో ఉండి అతని పొజిషన్లో ఉండి మాట్లాడాలి తప్పితే ఊరికే వెళ్ళి మీద పడిపోవద్దు. అది కూడా చాలా దారుణం. సరే, ఏదేమైనా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రైతు బిడ్డ గురించి చర్చలు ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. అదైతే ఫేక్ న్యూసే, దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, సీజన్ ఎంత బాగా అయితే హిట్ అయిందో ఫట్ అయిందో తర్వాత సంగతి. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గొడవ మాత్రం తారాస్థాయికి చేరింది. అంటే లైక్ అమర్దీప్ కారద్దాలు పగలగొట్టడం, ఆయనపై దాడి జరగడం, అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేయించారని చెప్పి ఆయన ఈళ్ళ మీద వేయడం, నాకు సంబంధం లేదు బాబు అని చెప్పి ఆయన మొత్తుకోవడం, ఇలా రకరకాల చర్చలన్నీ మనం చూసాము. అండ్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, అతని కోసం పోలీసుల బృందాలుగా వేటాడుతున్నాయి, సిఆర్పిఎఫ్ బలగాలు దిగాయి, ఇక కాల్చివేతే అని చెప్పేసి పిచ్చి వార్తలన్నీ రాస్తున్నారు. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. అతను బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళాడు. కొంచెం సఫోకేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కలిపి తను అలా ఉన్నాడు, అంతమించి ఇంకేం లేదు. సడన్గా బయటికి రాగానే అందరు వెళ్ళి మీద పడిపోయారు. మరి ఏం చేస్తారు? తను మాత్రం పొద్దుంతా తినలేదంట. ఒక వీడియో పెట్టాడు, అందరికీ అవైలబిలిటీలో ఉంది, అది చూస్తే చూడొచ్చు మీరు కూడా. అండ్ ఇకపోతే అసెంబ్లీలో పల్లవి ప్రశాంత్పై చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి టీం ఫైర్ అయ్యారు. కొత్త సిపికి పల్లవి ప్రశాంత్ ఛాలెంజ్, నన్ను పట్టుకో చూద్దాం దమ్ముంటే, ఇట్లాంటి వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి ఏవి నమ్మకూడదు. చక్కగా ఇంటికి వెళ్ళాడు, కొన్ని రోజులు రెస్ట్ కావాలి ఆ అబ్బాయికి. ఆ రెస్ట్ తర్వాత అందరితో మాట్లాడతానని చెప్పుకుంటున్నాడంట. తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ జరిగింది ఏంటంటే, ఆ అబ్బాయి బయటికి రాగానే 60 మంది 70 మంది వెళ్ళి మీద పడి నాకు చెప్పు అని అప్పటికీ అందరితో ఫోటోలు దిగాడు, మాట్లాడాడు, అయిపోయింది. ఒక టైం తీసుకొని తను తినడానికి వెళ్తే అక్కడికి కూడా వచ్చి నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు అనేసరికి తను ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నేను ఇవ్వలేను బాబు, నా వల్ల కాదు అన్నారు. వీళ్ళ పగబెట్టుకొని కావాలని అతని మీద ఫేక్ న్యూస్ అంతా ప్రచారం చేస్తున్నాడు. అతను ఏం లేదు. అండ్ యాటిట్యూడ్ ఇది హౌస్లో ఉన్నది ఫేక్, బయటకు వచ్చాక చూడండి అన్నారు కదా. దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, బయట ఇంత జరుగుతుందని అబ్బాయికి నిజంగా తెలియదు.
సడన్‌గా వచ్చి ఇంతమంది నా కోసం వచ్చారా? ఒక క్వెషన్ మార్క్ ఫేస్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ అందరు మీద పడిపోతుంటే ఆ సఫోకేషన్ పొద్దున్నుంచి ఏం తినలేదు. డీహైడ్రేటెడ్ బాడీ. వాటర్ గూడా తాగలా. ఒక టెన్షన్ నేను గెలుస్తానా లేదా? లాస్ట్ గెలిచాక అది దిగమింగుకోలేడు. మమ్మీ లేదు, డ్యాడీ లేడు, ఫ్రెండ్స్ లేరు. ఎవరిని గెలవాలో తెలీదు. జనాల మీద పడిపోతున్నారు, అరుస్తున్నారు, కరుస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తది. ఆ సఫోకేషన్ నుంచి పుట్టిన ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడాడు. అవన్నీ అనవసరం. పల్లవి ప్రశాంత్ మళ్ళీ అన్నా నేను మళ్ళొచ్చినా అని వీడియో ఎప్పుడైతే పెడతాడో అప్పుడు మాట్లాడే మాటలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే బెటర్. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరెన్ని రాసినా సరే మనిషి సిట్యుయేషన్‌లో ఉండి అతని పొజిషన్‌లో ఉండి మాట్లాడాలి తప్పితే ఊరికే ఎళ్లి మీద పడిపోవద్దు. అది కూడా చాలా దారుణం. సరే ఏదేమైనా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రైతు బిడ్డ గురించి చర్చలేం జరగట్లేదు ప్రస్తుతానికి. అదైతే ఫేక్ న్యూసే. దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. థాంక్ యూ సో మచ్.